సమయంలో ఈ వాక్యాన్ని కూడా మనం విని తర్వాత ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మిక్కిలి దయగలిగిన తండ్రి, పరిశుద్ధ నీతిమంతుడా, నీ యొద్ద కృప సమృద్ధిగా దొరుకుతున్నది. నువ్వు నమ్ముకున్నటువంటి బిడ్డలను నీవు అనాథులుగా విడవవు. నీవు వారిని ఆత్మచేత నడిపించే దేవుడవై, నీ చిత్తమును వారికి బయలుపరచువాడవై, నీ సంకల్పానుసారంగా వారు జీవించుటకు కృపను అనుగ్రహించబడమని విన్నావు. ఉదయకాల సమయంలో మా ప్రియులతో మరి నాయన ప్రియ సహోదరుడు పాస్టర్ శ్యామ్ ద్వారా మాట్లాడిందాను. ఇంకా ఆ బిడ్డ అనేక రీతులుగా ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయ జ్ఞానంతో నింపబడటానికి కావలసిన శిక్షణ యావత్తు పొందటానికి మీరు సహాయం చేయండి నాయన. ఇక్కడున్న మా స్థానిక సంఘము మేము కొద్దిమంది ఉన్నామని మేము దిగులు పట్టడం లేదు. కొద్దిమంది ఉన్నా మేము నీ కొరకు నడుస్తున్నామా, నీ చిత్తాన్ని తెలుసుకున్నామా, నీ యొక్క ఉద్దేశాలు గ్రహించుకున్నామా అనే విషయమే ప్రాముఖ్యమైనది. ఉదయకాల సమయంలో మమ్మల్ని లేవనెత్తినావు, కృపను అనుగ్రహించినావు, నీ సన్నిధికి రావడానికి మమ్మల్ని సిద్ధపరిచినావు అన్నావు. అక్కడ ప్రతి బలహీనతను తీసివేయమని, ఈ కుమారుడైన క్రీస్తు ప్రభు రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించమని, ఈ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మమ్మల్ని జీవింప చేయమని, ఈ ఆదివారం అనగా తండ్రి మరి 21వ తేదీ మరి నాయన అక్టోబర్ నెల 2012వ సంవత్సరంలో మీ పరిశుద్ధ బిడ్డలముగా నీ చేత పిలువబడి మీ దాసురాండముగా ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘంలో ఆయన ఈ రీతిగా నీవు అనుగ్రహిస్తూ నీ వాక్యమును బట్టి ఈ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అనేక మంది నడవలసిన మార్గంలో వారికి తెలియక తప్పటడుగులు వేస్తున్నారు. నీ చిత్తమును తెలుసుకోలేక ఆయన పొరబడుతూ ఉన్నారు. మేము కూడా దానికి మినహాయింపు ఏమి లేవు ప్రభు. అందుకని మేము నడవలసిన మార్గాలు వాక్యంలోనే మేము చూపిస్తున్నాం. నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి కొన్ని విధానాలు ఇచ్చాం. ఆ విధానాలు ఏమిటో మేము దినాన్ని మేము పరిశీలన చేయబోతున్నాం. మాకు సహాయం చేయమని వీళ్ళందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సపరేట్